అప్పుడు యోసేపును అడిగితే, చేయుటకు నాకిచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చాను, ఇక నన్ను నా ఎముకల్ని కనాను దేశంలో పాతిపెట్టండి అని చివరి కోరిక కోరాడు. ఎవరిని? కుమారులను. చూడండి నా ప్రేమైన వర్లారా, మనకు కూడా పని అప్పగించాడు. ఆ రోజు యోసేపుకు పని అప్పగించాడు, దావీదుకు పని అప్పగించాడు, యేసయ్యకు పని అప్పగించాడు. ఇక అలాగే ముందుకొస్తే మోషేకు ఒక పని అప్పగించాడు. ఎవరికి? మోషే 430 సంవత్సరాల నుంచి నా ప్రజలు బానిసలుగా ఉన్నారు, వారిని విడిపించటానికి నీకు ఒక పని అప్పగిస్తున్నాను, చేస్తావా అంటే మోషే అన్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను, నువ్వు ఏం పని చెప్తే అది చేస్తాను ప్రభువా అన్నాడు. అయితే ఐగుప్తు దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళాడు, రాజుతో ఫైట్ చేశాడు, 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం చేశాడు. ఆయన చివరి టైంలో, మోసెస్ నువ్వేం చేశావు? దేవుడు నాకిచ్చిన పని నేను సంపూర్ణం చేసి తిని ఇప్పుడు నేను ఆనందంగా కనాను దేశాన్ని చూసి చచ్చిపోతున్నాను అన్నాడు. మోషేకు దేవుడు పని అప్పగించాడు, యోసేపుకు దేవుడు పని అప్పగించాడు, యేసు ప్రభు వారికి దేవుడు పని అప్పగించాడు, దావీదుకు దేవుడు పని అప్పగించాడు. ఈరోజు నీకు నాకు పని లేదనుకుంటున్నారా? కదా, దేవుడు మాకు పని ఏం పని చాలే, మా ఇంటి పనులే మాకు చాలా ఉన్నాయి అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి పని ఉంది. పని చేయడానికే మనం వచ్చాం. దేవుని ఆరాధించడం అంటే పాటలు పాడడం కాదు, సంగీతం వాయించడం కాదు. ఏంటంటే ఆరాధన అంటే ఏంటిది? ఆరాధన అనగా పనియే ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్. వర్షిప్ అంటే పని చేస్తేనే ఆరాధన. పని చేయాలి, సువార్త ప్రకటించాలి, వాక్యం బోధించాలి, మందిరంలో పని చేయాలి, ఆవరణంలో పని చేయాలి, దేవుని పని చేయాలి. మైకులు రాలేదు, ఉదయం పని చేశారు, పనియే ఆరాధన. మైకులు లేవు, పైన కాలిపోయినాయి, అవి దింపి ఫిట్ చేయాలి, సౌండ్ సిస్టమ్ వస్తలేదు. పనియే ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్. పని చేయకుండా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు అది ఊక నువ్వు ప్రభువా అంటే అది దాంట్లో పని లేదు కదా. పని లేనిది వర్షిప్ ఎలా అవుతుంది? నువ్వు పని చేయాలి, నేను పని చేయాలి. పనివాడు జీతమునకు పాత్రుడు. నేను పని చేస్తే నాకు జీతం, మీరు పని చేస్తే మీకు జీతం. ఈ జీతం కాదు, వీళ్ళిచ్చే ఈ జీతాలు కాదు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అన్నాడు, సత్క్రియలు చేయండి అన్నాడు. వాక్యంకి సంబంధించిన పనులు, మందిరానికి సంబంధించిన పనులు మనం చేయాలి. ప్రతి ఒక్కరికి పని ఇచ్చాడు దేవుడు. అది మనం చదువుకుంటున్నాం, ధ్యానిస్తున్నాం. మోషేకు పని ఇచ్చాడు, యోసేపుకు పని ఇచ్చాడు, దావీదుకు పని ఇచ్చాడు. తర్వాత ఏలియాకు పని ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడు తెలుసా? ఏలియా, ఎందుకు వచ్చావు నువ్వేం పని చేస్తున్నావు అంటే, చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన పని చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఏం పని? ఎవరైతే 2 తలంపులతో ఉన్నారో, ఎవరైతే బయలుదేవతలు, ఎవరైతే యెహోవా బలులు అనుకుంటా, బయలుకు బలులు, యెహోవాకు బలులు, ఇలా అక్కడికి వెళ్ళాలనా ఇక్కడికి వెళ్ళాలనా, లోకంలో ఉండాలనా దేవునికి దగ్గరికి రావాలా, 2 తలంపుల మధ్య ఎవరైతే కొట్టుకుంటున్నారో, నలిగిపోతున్నారో వాళ్ళందరినీ కళ్ళు తెరిపించడానికి నేను ఈ లోకానికి వచ్చాను. ఆనాటి ప్రపంచానికి ఏలియా కళ్ళు తెరిపించాడు. యెహోవాయే నిజమైన దేవుడు అని నిరూపించాడు. ఏలియా, ఏం చేస్తున్నావు అంటే, చేయుటకు దేవుడు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చడానికి వచ్చాను అని రాజులకు భయపడకుండా, రాణులకు భయపడకుండా, అధికారులకు భయపడకుండా ఏలియా దేవుని సేవ చేశాడు. తన చిత్త ప్రకారము దావీదు తన తరం వారికి సేవ చేశాను. అపొస్తలుల కార్యములు 13:36 ఇందాక మనం చదువుకున్నాం. తన చిత్త ప్రకారము దావీదు తన తరం వారికి సేవ చేశాను, తన చిత్త ప్రకారము మోషే తన తరం వారికి సేవ చేశాను, తన చిత్త ప్రకారము యోసేపు తన తరం వారికి సేవ చేశాను. దేవుని చిత్త ప్రకారము ఏలియా తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. నీ తరం వారికి నువ్వేం సేవ చేస్తున్నావు?
నా తరములో నేను ఏం సేవ చేస్తున్నాను ఎప్పుడైనా మనం గమనించామా, ఆలోచించామా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. నోవాహు, నీ తరం వారికి నువ్వు సేవ చేయాలి. జల ప్రళయం ద్వారా దేవుడు లోకాన్ని ముంచేస్తున్నాడు కనుక నువ్వు సువార్త ప్రకటించు, రక్షించబడతారు నీ ఓడలోకి వచ్చిన వాళ్ళు. అప్పుడు నోవాహు, నా తరం వారికి నేను సేవ చేశాను కానీ ఎవరు నమ్మలేదు, నా కుటుంబాన్ని మాత్రమే నేను రక్షించుకున్నాను అన్నాడు. రాబోయే తరం వారికి నేను ఓడ సిద్ధం చేశాను, ఇది దేవుని సేవ అన్నాడు నోవాహు. అదేవిధంగా మనం ఆలోచించుకుంటూ పోతే, అబ్రహామా, నీ వంతు పని, నీకు ఒక పని అప్పగిస్తున్నాను. ఏం పని అంటే, నాకు ఒక వంశం కావాలి, అందుకు నువ్వు కారణం కావాలి, నువ్వు సేవ చేయాలి. నా సేవ, నీకు ఒక పని అప్పగిస్తున్నాను. 6 లక్షల కాల్బలం నీలో నుంచి రావడానికి నిన్ను నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అబ్రహామా, నువ్వు ఎందుకు వచ్చావంటే, దేవునికి ఒక జనాంగాన్ని ఇవ్వడానికి, తన పని, తన చిత్త ప్రకారమైన పని తుదముట్టించడానికి నేను దేవుని పిలుపునందుకొని 75 సంవత్సరాలకే ఆయన పిలుపునందుకొని వెళ్ళాను. అబ్రహాం సాక్ష్యం ఇచ్చాడు. ఇలా ఎంతోమంది భక్తులు వారి తరములలో వారు దేవుని సేవ చేసి నిద్రించారు. దానియేలు, ఎందుకు నువ్వు సింహం బోన్లో పడ్డావు? దేవుడు నాకిచ్చిన పని, 127 సంస్థానములలో యెహోవాయే దేవుడు, ఆయననే పూజింపదగినవాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని సింహం బోన్లో పడి అయినా నిరూపించడానికి నేను, ఇది దేవుని చిత్తం. బబులోను సామ్రాజ్యంలో పూజింపదగిన వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే యెహోవా అని నిరూపించటానికి నేను వచ్చాను అని దానియేలు సాక్ష్యం ఇచ్చాడు. ఇక అగ్నిగుండములోనైనా పడి షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడు తప్ప భూమి మీద మరొక దేవుడు లేడనే శాసనాన్ని రాయించడానికి మేము దిగి వచ్చాం. ఇందు నిమిత్తమే కదా మేము దిగి వచ్చితిమి. మార్క్స్ వార్త ఒక మాట చదువుకుందాం ఈ సమయంలో. మార్క్స్ వార్త 1వ అధ్యాయము రండి, ఒక మాట చదువుకుందాం. ఈరోజు నువ్వు ఎందుకు వచ్చావు, నేను ఎందుకు వచ్చాము, మనకిచ్చిన పనులు ఎంత గొప్పవో ఒకసారి ఆలోచన చేద్దాం. 38వ వచనం 1. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని, చేయుటకు నాకు ఇచ్చిన పని చేయటానికి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని. యేసు ప్రభువా, బాలుడుగా నువ్వు ఎందుకు వచ్చావంటే ప్రజలందరినీ రక్షించటానికి. ఆయన తన ప్రజలను వారి, యేసు అన్న పేరుకు అర్థం మత్తయి వార్త 1:22, మత్తయి వార్త 1:22. ఆయన తన ప్రజలను, ఫుల్ సెంటెన్స్ అక్కడ ఏది ఉందో అది చెప్పాలి. ఆయన తన ప్రజలను, గుడ్, వెరీ గుడ్, వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టాలి. యేసు అనే పేరుకు అర్థం ఏందనుకుంటున్నారు? తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయన రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి. ఎందుకు వచ్చావు జీసస్ నువ్వు ఈ లోకానికి అంటే, ఆయన చిత్తము నా ప్రజలను వారి పాపముల నుంచి రక్షించటానికి నేను వచ్చాను. ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చి తిని అని యేసయ్య చెప్పాడు. ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చానని యేసుకు చెప్పాడు. మోషేని అడిగితే నేను ఇందు నిమిత్తమే బయలుదేరి వచ్చానని మోషే చెప్పాడు. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు అందరూ కూడా దావీదు ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తిని, తన పని చేయటకే కదా మేము బయలుదేరి వచ్చాము. ఈరోజు నీవు నేను ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాము? ఎందు నిమిత్తం వచ్చాము? సంసారం చేసుకోవడానికి, పిల్లలను కని పెద్దలు చేసి వారికి పెళ్ళిళ్ళు చేసి వారి కొరకు ఆస్తులు సమకూర్చడానికి వచ్చామా? 20 ఏళ్ళ వరకు చదువు కొరకే జీవితం. 20 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చినా చదువు 30 ఏళ్ళ వరకు చదువు కొరకే జీవితం. 30 నుంచి 26 నుంచి జాబు కావాలి, జాబు కొరకే జీవితం అంకితం. జాబు రాలేదు,
ఏదో ఒక పని చేసుకోవాలి, ఏదో ఒక పని చేసుకోవాలి. ప్రైవేట్ జాబ్ జాయిన్ అయినాడు, దొరికింది. ఇక జాబు పని పెళ్ళి పిల్లలు ఇంకా అయిపోయాయి. ఇందు నిమిత్తమే రిటైర్మెంట్. 50 దాటాయి. 50 దాటిన తర్వాత కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, కాళ్ళు పని చేయవు. ఇంకేం దేవుడిచ్చిన పని ఎప్పుడు చేయాలి? దేవుని కొరకు నువ్వు ఎప్పుడు పని చేయాలి? ఇంకా మందిరంలో ఎప్పుడు నువ్వు కస ఉడుస్తావు? మందిరంలో ఎప్పుడు బండలు తుడుస్తావు? మందిరంలో ఎప్పుడు నువ్వు సౌండ్ సిస్టమ్ అరేంజ్ చేస్తావు? మందిరంలో ఎప్పుడు సేవకులకు సహాయం చేస్తావు? మందిరంలో ఎప్పుడు టెంట్లు వేస్తావు? మందిరంలో వచ్చిన వారికి స్త్రీల కూడికలో నువ్వు ఎప్పుడు వాక్యం చెప్తావు? పురుషుల కూడికలో మీరెప్పుడు వాక్యం చెప్తారు? దేవుని పని ఎప్పుడు చేస్తావు? ఇంకా సంఘ పెద్దలైన వారికి ఒక పని అప్పగించాడు దేవుడు. వారికి పని అప్పగించలేదు దేవుడు, మనకు అప్పగించాడు కూడా పని. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకొని మనము ముగించే ప్రయత్నం చేద్దాం. నాకు ఇంకా 10 నిమిషాలు టైం ఉంది కాబట్టి ఈ 10 నిమిషాల్లో సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆత్మతోనూ జ్ఞానముతోనూ 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఈ పనికి నియమించము. పని ఒక 7 మనుషులను ఏర్పరచుకొనండి. పెద్దలను, సంఘంలో పెద్దలుగా ఏర్పరచుకొనుడి. వారిని మేము ఈ పనికి నియమించము. వారికి ఒక పని అప్పగించాడు సంఘం పెద్దలకు. రానయ్యున్న నూతన సంఘ పెద్దలకు దేవుడు ఒక పని అప్పగించబోతున్నాడు. ఇంతవరకు దేవుడు వారికిచ్చిన పనిని సంఘ పెద్దలుగా ఉండి వారు నెరవేర్చారు. వారి బాధ్యతను వారు తుదముట్టించారు. రేపటితో వారి పని పూర్తి చేసుకున్నారు. యోసేపు 7 సంవత్సరాలు దేవుని పనిని సంపూర్ణంగా నెరవేర్చి మరలా 7 సంవత్సరాలకి ఆహార ధాన్యాన్ని పంపకం చేశారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చి వారు యోసేపు విశ్రమించాడు. మోషే తన పని తుదముట్టించాడు. దావీదు తన పని దేవుని చిత్త ప్రకారమైన దేవుని పనిని చేసి విశ్రమించాడు. ఒక దానియేలు, షద్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని పనిని తుదముట్టించి విశ్రమించారు. ఈరోజు ఈ సంవత్సరాంతములో పాత సంఘ పెద్దలైన వారు వారి పనిని ముగించి విశ్రమిస్తున్నారు, అనగా రెస్ట్ తీసుకుని పోతున్నారు. వారి పనులను దేవునికి అప్పగించి రానయ్యున్న నూతన సంఘ పెద్దల కొరకు కూడా మనము ఆలోచన కలిగి ఉండాలి. దేవుని పనిని చేయడానికి దేవుడు మనకిచ్చిన పని, చేయుటకు నాకిచ్చిన పని అని చేయాలి. పని చేయుటకు నాకిచ్చిన పని. సంఘ పెద్ద పని అంటే అదొక పదవి కాదు. సంఘ పెద్ద పని అంటే పదవి కాదు. ఏంటిది మరి? అది పని. రాత్రి 11 వరకైనా దేవుని పనిలో ఉండాలి. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? ఎవరన్నారు? పురుషులు చెప్తారు. ఎవరన్నారు? గుడ్. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? ఏమా? సంఘ పెద్ద అయిన తర్వాత ఇంటికాడ నుంచి అమ్మ కంప్లైంట్ ఇస్తుంది అనమాట. రిపోర్ట్ పంపిస్తుంది, ఎవరన్నా దూతని పంపిస్తుంది అనమాట. ఎప్పుడు ఆన్నే చేసుకుంటూ ఉంటావా? ఇంకా ఇంటికాడ కూడా భార్య పిల్లలు ఉండరని ఏం గుర్తుపట్టేది లేదా? ఇక్కడ కొంచెం ఇంటికి కూడా సమయం 24 గంటలు ఇంకా ఆ పనేనా? రాజన్న వాళ్ళ తాత బర్ర తీసుకొని వస్తాడు ఎవరి మీదకి, పవర్ మీదకి. ఎప్పుడు ఈయన చేసుకుంటూ ఉండేవా అంటే రాజన్న లేడు కాబట్టి కొడుకు చేసినాడు కొన్ని పనులు. ఎందుకంటే సంఘ పెద్ద రాజే చేయాలి అన్ని పనులు, కానీ ఆయన కుమారుడు పనులు నెరవేర్చాడు. కాబట్టి ఎవరో ఒకరు పని అయితే చేస్తున్నారు మందిరంలో. కాబట్టి ఎప్పుడు ఇదే పనేనా? అప్పుడు నువ్వేమన్నా తెలుసా? చేయుటకు నాకిచ్చిన పని ఇది సంఘ పెద్ద పని. దేవుడు నాకిచ్చిన పని. ఇంకొక మాట చెప్తాను. అపోస్తుల కార్యములో 7వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో ఒక మాట, మంచి మాట ఉంది, చదువుకుందాం. అదేంటిది అంటే 35వ వచనం చదువుకుందామా?
రైట్, 35, 7:35. అధికారిని గాను తీర్పని గాను నిన్ను నియమించిన వాడు ఎవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన ఇశ్రాయేలీలు అంటారంట, నిన్నెవడరా పెద్దగా నియమించినది? పెద్దలు కొంతమంది అంటారంట, మోషేని దేవుడు పెద్దగా నియమించి పంపిస్తే, ఇశ్రాయేలు సంఘాన్ని నడిపించడానికి పెద్దగా నియమించి పంపిస్తే నిన్నెవడు అధికారిగా నియమించాడు మా మీద అని ప్రశ్నిస్తే, అప్పుడు మోషే అన్నాడంట వారితో, ఏమని అంటే, అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. ఇది దేవుని చిత్తం. నిన్ను పెద్దగా సంఘంలో నియమించబడుతున్నావు అంటే నీకు దేవుడిచ్చే పని, ఇది దేవుడు నాకిచ్చిన పని అని ఫీల్ అయి చేయాలి. నువ్వు నిన్నెవరో నియమించారని కాదు, మనుషుల చేత ఎన్నుకొనబడిన వాడవు కాదు నువ్వు. ఒకవేళ మనుషుల చేత ఎన్నుకొనబడిన వాడవైతే నువ్వు మనుషులను మెప్పించేవాడవుగా ఉంటావు, కానీ దేవుణ్ణి మెప్పించేవాడవుగా ఉండలేవు. స్త్రీల సంఘ పెద్దలైనా పురుషుల సంఘ పెద్దలైనా నువ్వు దేవుణ్ణి మెప్పించేవాడిగా ఉండాలి, దేవుని పని చేసేవాడిగా ఉండాలి, కానీ మనుషుల ముఖస్థితి కొరకు పని చేయకూడదు. మీరు ఫలానా వారు నన్ను మెచ్చుకోవాలని పని చేయకూడదు. మీరు ప్రతి సత్కార్యమును దేవుని పని అని చేయాలి. అప్పుడు పరలోకమందు మనకు ధనము కలుగుతుంది అని మనము దేవుని వాక్యములో చదువుకొనిచున్నాం. కాబట్టి నా ప్రియమైన వారులారా, సంఘ పెద్దలుగా పనులు చేపట్టేవారు ఎలా ఉండాలంటే నిష్పక్షపాతంగా, నిస్వార్థంగా రాబోయే సంఘ పెద్దలు దేవుని పరిచర్య చేయాలి. లేకపోతే ఆ సహకారుల యొక్క పనిచేసే వారి యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడును అని వాక్యంలో ఉంది. అలా పని చేస్తేనే, పెద్దగా నువ్వు పని చేస్తేనే దేవుని పరిచర్య అని గుర్తింపు పొందుతావు. లేకపోతే ఈ పనికి నీవు న్యాయం చేసేవాడవుగా ఉండవు అని వాక్యం ద్వారా మీకు హెచ్చరిస్తూ ఉన్నాను. అలాగనే ఇంకొక మాట నేను చదివి ముగిస్తాను, నాకు ఇంకా 5 నిమిషాల టైం ఉంది. తిమోతి పత్రిక 1వ అధ్యాయము, తిమోతి పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయము. రండి త్వరగా ముగించుకుందాం. ఇక్కడ 12వ వచనాన్ని చదివి వినిపించండి. పరిచారకులు అనగా సంఘ పెద్దలు, పరిచారకులు సంఘ పెద్దలైన వారికి పైనుంచి లిస్టు వాళ్ళకి ఉంటుంది. పోయిన వారం నేను వివరించాను. ఈరోజు ఒక్క మాటను మాత్రమే నేను చదివి వినిపిస్తాను. పరిచారకులు ఏకపత్ని పురుషులను, తమ పిల్లలను, తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండవలెను. చాలు. పరిచారకులు ఏం చేయాలి అంటే తన ఇంటి వారిని ఏలువారై ఉండాలి. పరిచారకుడు సంఘ పెద్దగా ఉండేవారికి పిల్లలు ఉండాలి, ఆ పిల్లలను ఏలే వాళ్ళై ఉండాలి. తన ఇంటి వారిని, ముఖ్యంగా తమ ఇంటి వారిని అనుంది అక్కడ. ఇంటి వారిని బాగా పరిపాలించాలి ఫస్ట్, అప్పుడే దేవుని సంఘాన్ని పరిపాలించగలవు. ఇంకో మాట ఏమనిందంటే బాగుగా ఏలువారునై ఉండవలను. ఏలువారై ఉండాలి. ఇంటి వాళ్ళని ఏలరు కొంతమంది. సంఘ పెద్దలుగా ఎన్నికైన తర్వాత తమ ఇంటి వాళ్ళని బాగుగా ఏలరు. ఎవరిని ఏలనీకి వస్తారంటే పాస్టర్ని ఏలనీకి వస్తారు. పాస్టర్ కుటుంబాన్ని ఏలేద్దాం అని వస్తారనమాట. పాస్టర్ మేము చెప్పినట్టు వినాలి, నేను సంఘ పెద్ద, నేను చెప్పిందే చేయాలి. పాస్టర్ సేవకుడు, అరే బాబు బైబుల్ చెప్తుంది, నువ్వు నీ ఇంటి వాళ్ళని ఏలాలి కానీ దైవ సేవకుడిని కాదు నువ్వు ఏలడానికి సంఘ పెద్ద అయినది. కరెక్టే కదా? బైబిల్ ప్రకారంగా దేవుని సంఘాన్ని, ప్రజల్ని ఏలడానికి నువ్వు రావాలి సంఘ పెద్దగా. మొట్టమొదటిగా ఇంటి వాళ్ళని ఏలాలి, తర్వాత సంఘమును ఏలు, తర్వాత నువ్వు దేవునికి లోబడి ఉండు. కానీ పాస్టర్ని ఏలేద్దామని ఎవరు ఆలోచించకండి, అది మహాపాపం. పాస్టర్ ఆల్రెడీ దేవుని కమాండ్లో ఉంటాడు, ఆయన దేవుని హ్యాండ్ ఓవర్లో ఉంటాడు. ఆయన దేవునికి పాస్టర్లకు మధ్య సంబంధం ఉంటుంది. వారికి కఠినమైన శిక్ష దేవుడు వారికి అమలు చేస్తాడు. కాబట్టి అది మీ పని కాదు. దైవ సేవకులను ఏలాలి అనే పని మనది కాదు. సంఘ పెద్దలైన వారు బాగా గమనించాలి. పరిచారకులైన వారు స్వస్థ బుద్ధులై ఉండాలి, తగ్గింపు సాత్వికులై ఉండాలి, పరిచర్య చేసే వాళ్ళై ఉండాలి. పేరుకు మాత్రం సంఘ పెద్దలుగా ఉండకూడదు. మా మేటిలో మా వాడు కదా అని పేరు కోసం కాదు సంఘ పెద్ద.
పెద్ద మనుషులైన వారు పెట్టండి సంఘ పెద్దలుగా, పర్వాలేదు. కానీ మీ మేటిలో ఉన్న సంఘ పెద్ద తన తరం వారికి సేవ చేసేను దావీదు. దేవుని చిత్త ప్రకారముగా ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చి తిని, నీ చిత్త ప్రకారం నీ పని చేయుటకు నేను వచ్చాను అన్నాడు యోసేపు. నీ పని నెరవేర్చడానికి నేను వచ్చాను అన్నాడు మోషే. నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చాను అని ఏలీ అన్నాడు. నీ చిత్తం నెరవేర్చడానికి మేము వచ్చి తిని అని మోషే, షడ్రకు, మెషకి, అబేద్నెగోలు, దానియేలు వీళ్ళందరూ నీ చిత్తం నెరవేర్చడానికి మేము వచ్చాము అన్నారు. మరి సంఘ పెద్దలుగా దేవుని చేత ఎన్నుకొనబడి మందిరంలో పని ఒక్కరు చేయడానికి రాకపోతే దేవుడు మీకు ఇచ్చిన పని మీరు చేస్తున్నారా? పని చేయకపోతే ఎందుకు పరిచారకులుగా ఉండటం? పని చేయాలి కదా. అందుకే అదే దేవుని కోరిక. ఇందు నిమిత్తమే నేను బయలుదేరి వచ్చి తిని, ఇందు నిమిత్తమే కదా నేను పెద్దగా నియమింపబడ్డాను. నువ్వు పెద్దగా నియమింపబడ్డావంటే అది దేవుని సంకల్పం. దావీదు దేవుని సంకల్పం ప్రకారము తన తరం వారికి సేవ చేశాను. నీ తరం వారికి నువ్వు సేవ చేయడానికి మందిరములో నీకు పని అప్పగించాడు. అది పరిచారకుని పని, అది దేవుని పని అని నువ్వు చేయాలి సంఘములో. ఇది ఎవరి పని అని మనం చేయకూడదు, భావించకూడదు. ఒక ఎలీషా దగ్గర గెహాజీ ఎలా పని చేశాడో, ఒక ఏలియా దగ్గర ఎలీషా ఎలా పరిచారకునిగా పనిచేశాడో నమ్మకంగా, ఒక మోషే దగ్గర పరిచారకుడు ఎవరు చెప్పండి? మోషేకి పరిచారకుడు, దేవుని సేవకునికి పరిచారకులు చెప్తున్నాను. ఎలీషాకు పరిచారకుడు గెహాజీ. అలాగే ఏలియాకు పరిచారకుడు ఎలీషా. మోషేకు పరిచారకుడు ఎవరంటే యెహోషువ. మీరు వినాలి. వీళ్ళు పరిచర్య ఎలా చేశారంటే స్వస్థ బుద్ధితో చేశారు. దైవ సేవకుడు ఏది చెప్తే అది విన్నారు. తర్వాత వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళు సేవకులయ్యారు. యెహోషువ ముందు పరిచర్య పని చేశాడు, సేవకుడయ్యాడు. ఎలీషా పరిచర్య పని చేశాడు, తర్వాత సేవకుడయ్యాడు. మనం కూడా మందిరంలో పరిచర్య చేయాలి ఫస్ట్. అప్పుడు మనం కూడా దేవుడి చేత హెచ్చించబడతాం. మనుషుల మెప్పు కోసం మనం పని చేయకుండా దేవుని మెప్పు కోసం సంఘములో స్త్రీల సంఘ పెద్దలైనా పురుషుల సంఘ పెద్దలైనా దేవుని పరిచర్య చేయడానికి ముందుండి నడిపించబడాలి. ఇది దేవుడు చేయుటకు నాకిచ్చిన పని అని చేయాలని మీకు అందరికీ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆరాధనలో తెలియజేస్తూ దేవుడు తన వాక్యమును దీవించి మనందరి వెనుకల్లో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఇంకో మాట, రైట్, ఇప్పుడు నేను ఇదొక మాట చెప్పాను. ఇది నేను మైక్లో చెప్పాలని కాదు, కానీ గుడ్ మంచి క్వశ్చన్. సైలెన్స్ లిజన్ టు మీ. నేనేం చెప్తున్నానంటే, నేను ఇండివిజువల్గా పర్సనల్గా ప్రతి సంఘ పెద్దకి చెప్తూ వచ్చాను. ఏమని అంటే, మీరు దిగినాక కూడా పరిచర్యకు రావాలని చెప్పాను. సెక్రటరీ మీకు చెప్పాను, రాత్రి నిన్న కూడా చెప్పాను. మీరు దిగినాక మీరు పరిచర్యలో ఉండాలి, దైవ సేవకునికి సహకరించాలి, మీరు సేవకునితో పాటు పరిచర్యకు రావాలని సెక్రటరీకి చెప్పాను, ఇక్కడ ఉన్న ఖజానాకు చెప్పాను, ఇంకా కృష్ణానికి చెప్పాను, యేసోపుకి చెప్పినాను, ఇంకా చాలామంది రాజుకు చెప్పినాను. ప్రతి సంఘ పెద్దకు నేనేం చెప్పానంటే, మీరు దిగిపోతే కాదు, దిగిన తర్వాత కూడా దేవుని పరిచర్య చేయాలి అని చెప్పాను. ఇప్పుడున్న స్త్రీల సంఘ పెద్దలు కూడా పాత సంఘ పెద్దలకు చెప్తున్నాను, మీరు దిగిన తర్వాత మా బాధ్యత అయిపోయిందని అనుకోకూడదు. ఏమా? అదే నిద్రపోయేంతవరకు అంటే రాత్రి ఇంటికి పోయి నిద్రపోయినాక కాదు, అది దావీదు తన తరం వారికి సేవ చేసి, చెప్పండి, అపోస్తుల కార్యములు 13:36 దావీదు తన సంకల్పం చొప్పున తన చిత్త ప్రకారము తన తరం వారికి సేవ చేసి ఏమయ్యాడు? నిద్రపోయినాడు. అంటే మనమందరం కూడా నిద్రపోయేంతవరకు, ఈడ కాదు ఆడ, దాని పేరు ఏం పెట్టరన్నా? రాదన్నా బడి, పెద్ద బడి. ఇంట్లో నిద్రపోం, మనం అందరం పెద్దబడి కానీ నిద్రపోతాం. ఆడ నిద్రపోయేంతవరకు దేవుని మందిరంలో పనిచేయడానికి అందరూ రావాలని మీ అందరికీ దైవ సేవకునిగా నమస్కరించి
నేను వేడుకుంటున్నాను. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరొకసారి ఈ యొక్క మధ్యాహ్న కాలపు ఆరాధనలో తండ్రి